మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర సంబరంగా మొదలైంది. దీంతో జనమంతా వనం బాట పట్టారు. వనదేవతలను కొలుచుకునేందుకు మేడారం బయలుదేరారు. అక్కడికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎడ్ల బండ్లు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు ఇట్లా తీరొక్క బండ్లలో తరలివస్తున్న భక్తులతో దారులన్నీ సందడిగా మారాయి. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 రోజులు ప్రధాన జాతర ఇవాళ షురూ కానుంది. సాయంత్రం సమ్మక్క బిడ్డ సారళమ్మ కన్నేపల్లి నుంచి మేడారం గద్దెపైకి చేరనుంది. పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు కూడా గద్దెల మీదకి చేరగానే జాతర ప్రారంభమవుతుంది. సాంప్రదాయ పూజల అనంతరం మంగళవారం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం వైపు బయలుదేరారు. రాత్రి గద్దెపైకి రానున్నారు సారళమ్మ. భక్తులు పట్టే వరం కొలుపుల మధ్య గద్దెపైకి చేరనుంది. దీనికి ముందు వడ్డెల జాతర నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని సారళమ్మ గుడి దగ్గర ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆపై ప్రధాన పూజారి కాక సారయ్య వెదురు బుట్టలో పసుపు కుంకుమ భరణితో కూడిన అమ్మవారి ప్రతిరూపంతో కాలినడకన భక్తుల జేజేల మధ్య మేడారానికి బయలుదేరుతారు. పిల్లలు కలగని మహిళలు సారక్కను వరాల తల్లిగా భావిస్తారు. ఈ క్రమంలోనే సారక్కను కన్నెపల్లి నుంచి మేడారానికి తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రోడ్డుపై పడుకొని వరం పడతారు.
జంపన్న వాగు మీదుగా వచ్చే క్రమంలో అక్కడ పూజలు నిర్వహించాకే వాగు దాటుతారు. తర్వాత పూజారుల బృందం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నాక సమ్మక్క పగిడిద్దరాజు పెండ్లి తంతు జరుగుతుంది. ఆపై సారలమ్మను జాతరలోని ప్రధాన గద్దెపై కొలువుదీరుస్తారు. ఇక బుధవారం మధ్యాహ్నం వరకు పగిడిద్దరాజు గోవిందరాజు సైతం గద్దెల మీదకు చేరుకుంటారు. సారలమ్మ తల్లి రాత్రి 11 గంటల తర్వాత గద్దెను చేరుతుంది. మేడారం జాతరలో కోట్లాది మంది భక్తజనం పులకరించే అపూర్వ ఘట్టం రేపు సాయంత్రం సాక్షాత్కరించనుంది. ప్రధాన గద్దెల నుంచి కిలోమీటర్న్నర దూరంలో చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తులు పూనకాల మధ్య కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు జనంలోకి తీసుకొస్తారు. గుట్ట వద్ద ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సంకేతంగా గాల్లోకి 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. ఇక 5-6 గంటల పాటు ఈ మహాఘట్టం కొనసాగుతుంది. రేపు అర్ధరాత్రి సమ్మక్క తల్లిని గద్దె మీదకు చేర్చుతారు. మేడారం గద్దెలపైకి రాత్రిలోపు సారలమ్మ రానున్నారు. ముందుగా కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు సారలమ్మ తల్లి. డప్పు చప్పుళ్ల మధ్య తరలి వెళ్లనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కన్నెపల్లి నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. సాయంత్రం వరకు పగిడిద్దరాజు గద్దెలకు చేరుకోనున్నాడు. ఇందుకోసం ఆదివాసీ పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది దారి పొడవునా పగిడిద్దరాజుకు ఘన స్వాగతం పలుకుతున్నారు స్థానికులు. చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. జాతర కొనసాగుతుంది. తరతరాలుగా వారసత్వ సంపదగా జాతరను కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త తరం జెన్జీ ఏమనుకుంటుంది జాతర గురించి? మేడారం జాతరలో వచ్చిన ఏదైతే కొత్త తరం పిల్లలు జాతరని ఎట్లా చూస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? పరిమళశ్రీ. ఏంది అసలు మేడారం జాతరకు ఎప్పటి నుంచి పోతున్నావు నువ్వు? అంటే నార్మల్గా జాతర అని తెలుసు కానీ ఇట్లా అని తెలియదు. మళ్ళీ పెనక వంశస్థులం కాబట్టి పగిడిద్దరాజు మా ఇంటి దేవుడు కాబట్టి ఆ తర్వాత నుంచి ఒక 2-3 years నుంచి వస్తున్నా నేను. డాడీ వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ మాకు అంతగా తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. అంటే ఏదో అనుకున్నాం కానీ కల్చర్ బాగుంది. వాళ్ళు చేసే ట్రెడిషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నచ్చింది. చూడండి, చిన్నతనంలో నువ్వు ఎప్పుడు జాతరకు చూడలేదా? నేను చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు, అసలు తెలియదు అంతగా నాకు. ఒక 2-3 years బ్యాక్ నుంచే నేను చూస్తున్నా జాతరకి. ఇప్పటి తరం పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ అంతా ఎట్లా మాట్లాడుకుంటారు జాతర
గురించి ఏమనుకుంటారు అసలు? వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే ఇదంతా ఏం తెలియదు కాబట్టి జస్ట్ జాతర అంటే జాతరే కానీ ఇక్కడ ఇలా చేస్తారు అలా చేస్తారు ఏం తెలియదు. వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకుంటుంటే, వినడానికి వాళ్ళకు డిఫరెంట్గా అన్నట్టు ఉంటుంది. చెప్పమ్మ, నీ పేరు చెప్పు. శివాని. ఏం చదువుతున్నావు నువ్వు? అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చూసింది లేదు. అంటే డైరెక్ట్ మేడారం వెళ్ళడమే తప్ప ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది, ఇంత బాగా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అంటే ఇట్లా నడుచుకుంటూ ఇంత దూరం నుంచి వాళ్ళంతా తీసుకొస్తారని ఎవరికి తెలియదు. మళ్ళీ అదొక నమ్మకం. పడుకోవడం 3 సార్లు, వాళ్ళకు ఒక కోరిక అది నెరవేరుతుందనే నమ్మకం. దేవుడు మాకు అంటే వాళ్ళ ఆపదను తీరుస్తాడని వాళ్ళు ఎంతో నమ్ముతారు. అసలు మేడారం అంటే నువ్వేమనుకున్నావు చిన్నప్పుడు? చిన్నప్పుడు పోయినావా నువ్వు జాతరకి? చిన్నప్పుడు ఏముంది, ఏదో వెళ్ళడం, బొమ్మలు కొనుక్కోవడం, రావడం తప్ప అంతేం తెలియదు. ఎవరికంత ఊహ లేదు. ఇప్పుడిప్పుడే తెలిసింది, ఓకే దేవుడు ఇలా ఉంటాడు, ఇంత బాగా జరుగుతుంది, ఇంత నమ్మకం ఉంటుంది, ఇంత వైభవంగా ఉంటుంది అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏమేమి తెలుసుకున్నావు జాతర గురించి నువ్వు? అంటే పడిగిద్ద రాజు కావచ్చు, లేకపోతే ఆ సమ్మక్క సార్లక్క వాళ్ళు అంటే ఏమేమి తెలుసుకున్నారు మీరు? అంటే మా ఇంటి పేరు పెనుక కాబట్టి, సో మా ఇంటి దేవుడు పగిడిద్దరాజు కాబట్టి, సో అంటే మాకు అలా తెలుసు, ఓకే మన ఇంటి దేవుడు, మనం ఉండాలి, మనం జరిపించాలి, అది మన బాధ్యత, మన ట్రెడిషన్. సో అదొక కల్చర్. దాన్ని ఇంకా 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 ముందుకి ఇంకా బాగా బాగా అభివృద్ధి చేయాలి, బాగా ఘనంగా చేయాలి అనేది నేను అనుకుంటున్నాను. అంటే మొత్తంగా ఈ ఆదివాసీ తెగల్లో అంటే ఇప్పుడున్న మేడారం జాతర చేసే తెగల్లో మీరు ఇప్పుడు కొత్త తరం, సో ఎట్లా మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? జాతర ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు? ఇంకా ముందు ముందు వెళ్తుంటే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా కొత్త కొత్త అందరికీ తెలియాలి, పిల్లలందరికీ తెలియాలి, వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి చూడాలి, ఇలా ఉంటుంది రాజుది, ఇట్లా ఇట్లా ఈ దేవుడిది ఇలా ఉంటుంది అని వాళ్ళు కూడా తెలియాలని కోరుకుంటున్నాను. ఏం పేరమ్మా నీ పేరు? అఖిల. ఎట్లుంది మేడారం జాతర, ఎట్లా అనిపిస్తుంది? మాది పునుగండ్ల గ్రామం అండి. మేము అక్కడనే వంశం, మా పెనక వంశం, మేము అక్కడే పూజార్లం. మాది చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చూస్తూ పెరిగామన్నమాట. మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు వాళ్ళంతా చేయడం, వాళ్ళని చూస్తూ మేము ఇంకా పెరిగామన్నమాట. ప్రతిసారి ఇక్కడ తల్లి వారిని తండ్రి వారిని ఇక్కడ పెడతారు కదా, మేము పైడిద్దరాజుని తీసుకొని వస్తామన్నమాట ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. అక్కడ దేవుడికి చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి కాలినడకన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పూనగల్ల నుంచి వెళ్ళి లక్ష్మీపురం టు మేడారం అలా కాలినడకనే నడుచుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. మాకు నడిచినట్టు కూడా ఉండదు, ఎందుకంటే దేవుడితో పోతూ ఉంటాం కాబట్టి మాకు భక్తితో మేము చాలా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఏంటంటే మేము కూడా పోవాలి, పెద్దవాళ్ళతో పోయి చూడాలి, మా కల్చర్ ఏంటో తెలుసుకోవాలి, ఇంకా ఏంటి మాది ఇలా ఉందా అన్నీ తెలుసుకోవాలని చూస్తూ ఉంటాం మేము కూడా. మాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. మాది ఏంటంటే ఇక్కడ మేము ఇంకా దేవుడి దగ్గర గద్దెల దగ్గర కూడా పనిచేస్తూ ఉంటామండి. మాకు ఇంకా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చాలామంది మేము మా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాం. మాకు ఎలా అంటే సమ్మక్క సారక్క అంటే వాళ్ళు దేవుళ్ళు అది చాలామంది చెప్తూ ఉంటారు కదా, కానీ మేము ఆ వంశంకి చెందిన వాళ్ళం కాబట్టి మేము అందులో పుట్టడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గద్దెల మీద ఎక్కి మేము సేవ చేసుకోవడమైనా, మేము పూజార్లమని, మేము ఆడబిడ్డలమని చెప్పుకోవడమైనా మాకెంతో సంతోషంగా ఉంటుంది. మీ జనరేషన్కు ఎట్లా అంటే జాతర ఏం జాతర, ఈ జనము ఇదంతా ఇబ్బంది అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? లేదండి, మాకు సంతోషంగా ఉంటుంది. దేవుడితో పోయి సంతోషంగా ఉండడం అంటే ఏమి ఇబ్బంది ఉండదు. అయ్యవారితో పోతూ ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. మీరు కూడా మాది కూడా పునుగండ్ల విలేజ్, పెనుక వంశస్థుల వాళ్ళమే. అసలు సమ్మక్క భర్త అంటేనే పగిడిద్దరాజని చాలా మందికి తెలియదు. పూనుగండ్ల అంటే కూడా పగిడిద్దరాజుది పూనుగండ్ల అని కూడా చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? నీకెప్పుడు ఇవన్నీ హిస్టరీ గురించి తెలుసుకున్నావు? నేను నా చిన్నప్పటి నుంచి, మేము పుట్టినప్పటి నుంచి తెలుసుకున్నాము. కాకపోతే ఇదే ఫస్ట్ టైం రావడము. జాతరకు పోయిన తర్వాత కూడా జనము అంతా హడావిడి చూస్తే ఏమనిపిస్తుంది? ఫస్ట్ అయితే పబ్లిక్ని చూడగానే భయం ఇస్తుంది, ఎందుకంటే కొంచెం ఎప్పుడు రాలేదు కదా, ఇక్కడ కౌడు పడతామో. ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఫోన్ చూసుకుంటే అయిపోతుంది, జాతరకి ఏమొస్తాం అట్లా అనిపిస్తుందా? లేదు, చూస్తుంటాం. మేము కొత్తగా ఏమనుకున్నామంటే ఇప్పుడు మేడారం అంటే ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసిర్రు, అందులో మొత్తం మేడారం గురించి పెడుతున్నారు. అయితే మేము కూడా ఒకటి మా దేవుని పేరు మీద ఒకటి సోషల్ మీడియాలో చేసి అంతా వైరల్ చేయాలి, మా ఊరు కూడా కొంచెం అభివృద్ధి చెందాలని మా ప్రయత్నం మీద మేము చేస్తున్నాం సార్. ఇంకా డెవలప్మెంట్ కావాలని మేము అనుకుంటున్నాం.
ఇప్పుడు తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా కాకుండా ఇంకా కొంచెం పెద్దగా చేయాలని మేము అనుకుంటున్నాం. కానీ కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 పసరా నుండి.